వందే మాతరం వందే మాతరం సుజలా సుఫలా మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం వందే మాతరం సుప్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పుడు ఎవరైతే ముస్లింల దేశభక్తిని శంకిస్తూ వందే మాత్రం పాడకపోతే దేశద్రోహులు అని ఎవరైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో ఎంతమంది పాడతారో చెప్పండి. చిన్నప్పుడు పాడామండి మేమంతా. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, మన బండి సంజయ్, రాజా సింగ్ లాంటి వాళ్ళ కంటే నేను బాగానే పాడగలను. వందే మాత్రం పాడకపోతే దేశద్రోహులు అన్నట్టుగా కొందరు చిత్రీకరిస్తారు. అయ్యా, ఒక విషయం చెప్తాను, ముస్లింలు జాతీయ గీతం పాడడం లేదా? జనగణమన పాడడం లేదా? జాతీయ జెండాకు సెల్యూట్ చేయడం లేదా? ఇప్పుడు రిపబ్లిక్ డే వస్తుంది, ఇస్లామిక్ మద్రసాల్లో సైతం జెండా ఎగరేస్తున్నారు, సెల్యూట్ చేస్తున్నారు, జాతీయ గీతం పాడుతున్నారు. జై హింద్ అనడం లేదా? జై హింద్ అంటారు, జై భారత్ అంటారు, హిందుస్థాన్ జిందాబాద్ అంటారు, జనగణమన పాడతారు, జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తారు, సారీ ఝాన్సీ అచ్చా పాడతారు. ఇవన్నీ దేశద్రోహులు చేస్తారండి? సరే అండి, ఇప్పుడు వందే మాత్రం పాడతాము, ఓకే, ఒప్పుకున్నారనుకోండి, ముస్లింలు అందరూ ఒప్పుకున్నారనుకోండి, అంతటితో వదిలిపెడతారా? ఆ తర్వాత ఏం చేస్తారు తెలుసా? భారత్ మాతాకి జై అనమంటారు. సరే అండి, భారత్ మాతాకి జై అని కూడా అన్నారనుకోండి, అంతటితో ఊరికి ఉంటారా? లేదు. ఒక భారత్ మాత ఏదైతే చిత్రపటం ఉందో దానికి దండం పెట్టాలంటారు. ఒకరి వ్యక్తిగత ధార్మిక విశ్వాసాలను కించపరిచే పని, వారి ధార్మిక విశ్వాసాలకు వ్యతిరేకంగా మీరు బలవంత పెట్టడము, ఇది కరెక్టా అండి?